ఏం చేసుకోవాలని. కానీ ఇళ్ళ మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు, పసిబిడ్డలు ఉంటారు. జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అన్నారో లేదో తెలియదు కానీ ఒక మాటకి రాష్ట్రం అంతా తిరిగి కన్నీళ్ళు పెట్టి తిరిగారు మీరు. అది అన్నారో లేదో తెలీదు, నిజం అబద్ధమో తెలియదు, కానీ ఒక చిన్న మాటకి అది తప్పైనా ఒప్పైనా దానికి మీరు రాష్ట్రం అంతా తిరిగారు కదా. ఈరోజు అదే మహిళలు కదా ఈ పార్టీలో కూడా ఉన్నారు, అదే మహిళలు కదా ఈరోజు ఇళ్లలో ఉన్నారు. మనుషులు లేని టైంలో నేను రమేష్ అన్న ఇంట్లో లేడు, తిరుపతిలో ఉన్నాడు. ఈరోజు ఇంట్లో మీదకి దాదాపు ఒక 100 మంది గుంపు మగోళ్ళు వచ్చి ఆ విధంగా పెట్రోల్ బాంబులు వేసి యాసిడ్లు వేసి మంచి పద్ధతి కాదు. తప్పకుండా అందరూ మూల్యం చెల్లించుకుంటారు. ఎవ్వరూ ఏమీ అతీతులేం కాదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. దాడిలో టీడీపీ వాళ్ళు పాల్గొన్నారని చాలా క్లియర్గా కనిపించింది. కానీ టీడీపీ ఎంపీ కేసీఆర్ చెప్పింది రాంబాబు కావచ్చు, లేదంటే వారింటిపై వాళ్ళ కార్యకర్తలతోనే దాడి చేయించుకున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి పార్టీ అలవాటని ఆయన నిన్న కామెంట్ చేశారు. సరే, నిజమే కదా. దాడి చేసే వచ్చే నాయకులు వీడియోలు ఉన్నాయి, పెట్రోల్ వేసేవాడు వాళ్ళ వీడియో ఉంది. ఆ 100 మంది 200 300 మంది నీట్గా నడిచి వచ్చే వీడియోలు ఉన్నాయి. వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకి ఫ్లెక్స్లు కట్టుకున్న సంగతి రాష్ట్రం అంతా తెలుసు. కాబట్టి వెనక నుంచి పొడిచే వెన్నుపోటు రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వెన్నుతో పెట్టిన విద్య వెన్నుపోటుతనం కానీ వెనక నుంచి దెబ్బ కొట్టడం వ్యక్తిత్వం అది తెలుగుదేశం పార్టీకే ఆ పార్టీ లాక్కున్న రోజు నుంచి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు లేదు, మాకు రొమ్ము ముందు చూపించుకొని కొట్లాడటమే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆందోళన చేశారు. ఆ టైంలో నార్మల్ కేసులు ఆ టైంలో కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవరైతే జోగి రమేష్ గారి ఇంటికి వచ్చి దాడి చేసిన వారి మీద ఫేస్బుక్ కేసులు పెట్టేసి ఎటువంటి సెక్షన్ లేకుండా ఇంటికి పంపించారు బెయిల్. అప్పుడు దాడి చేసిన వారి మీద అరెస్ట్ చేసి జైలు పంపించారు. ఇప్పుడు నార్మల్ కేసులు పెట్టడం మీరు ఎట్లా పడుతుంది? ఈరోజు ఆ రోజు సంబంధించి కూడా మీరు తీసుకుంటే జోగి రమేష్ అన్న ఏ రోజు కూడా ఒక నిరసనగా చేశారు.